హలో మూవీ లవర్స్. ఈ వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన విజయ్ తలపతి నటించిన జననాయకన్ మరియు 2023లో రిలీజ్ అయిన బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మధ్య డిఫరెన్స్ ఏంటి, విచ్ మూవీ బెటర్ అని మాట్లాడుకుందాం. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన జననాయకుడు భగవంత్ కేసరి రీమేక్ కాబట్టి. సో దీనిలో చేంజెస్ ఏమేమి చేశారు, కేటగిరీస్ వైజ్ పరంగా ఏ మూవీ బెటర్ అనేది మాట్లాడుకుందాం. యాక్ట్రెస్ విషయానికి వచ్చేస్తే మన తెలుగులో అయితే బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల అండ్ విలన్గా అర్జున్ రాంపాల్ నటించారు. అదే జననాయకంలో అయితే విజయ్ దళపతి తెలిసిందే, పూజా హెగ్డే, మమిత అండ్ బాబీ దేఓల్ నటించారు. యాక్టింగ్ విషయానికి వచ్చేస్తే తెలుగులో బాలకృష్ణ మేనరిజం కానీ, బాలకృష్ణ డైలాగ్స్ కానీ, ఎలివేషన్స్ కానీ చాలా బాగా సెట్ అయినాయి. అండ్ విజయ్ దళపతి విషయానికి వచ్చేస్తే ఇది మోస్ట్ ఆఫ్లీ ఈ పాలిటిక్స్లో హెల్ప్ అయ్యే విధంగా తీశారు తప్ప అది స్టోరీ డ్రివెన్గా అయితే ఏం లేదు. బట్ తెలుగులో అయితే కంప్లీట్లీ బాలయ్య మ్యానే నడుస్తుంది మొత్తం. సో యాక్టింగ్ పరంగా అయితే తెలుగుకి ప్లస్ పాయింట్ దీంట్లో బాలకృష్ణ గారికి. యాక్టింగ్ పరంగా విచ్ మూవీ బెటర్ అంటే తెలుగులో భగవంత్ సింగ్ కేసరియే. అండ్ నెక్స్ట్ స్టోరీ విషయానికి వస్తే స్టోరీ రెండు సినిమాలు కూడా స్టోరీ సేమే. బట్ రీసెంట్గా తమిళ్ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే దీంట్లో కొన్ని పీసెస్ మాత్రం అడాప్ట్ చేసుకొని కొన్ని చేంజెస్ చేశామని చెప్పారు. బట్ స్టోరీ మొత్తం సేమే, అవే సీన్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ. జస్ట్ విలన్ రోల్ ఒక్కటే మార్చారు, కొన్ని యాడన్సెస్ పెట్టారు విలన్కి సంబంధించింది. తెలుగులో అయితే అర్జున్ రాంపాల్, అదే హిందీలో అయితే బాబీ దేఓల్కి సంబంధించిన లాస్ట్లో వచ్చే రోబోటిక్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఆయన ఈ ఆఫ్రికాలో ఆయన చేసింది కానీ, ఆయన ఇంతకుముందు పోలీసు ఉండే దాని గురించి ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు, కొంచెం డీటెయిల్గా చెప్పారు దీంట్లో. అండ్ స్టోరీస్ ఏమే కాబట్టి చేంజెస్ ఎక్కువ లేదేం కాబట్టి స్టోరీ పరంగా భగవంత్ సింగ్ కేసరి బాగుంటుంది. అండ్ కమింగ్ టు డైరెక్షన్ విషయానికి వచ్చేస్తే సో ఆబ్వియస్లీ తెలుగులో అనిల్ రావుపూడి డైరెక్షన్ చేశారు, అదే తమిళ్లో అయితే వినోద్ డైరెక్షన్ చేశారు జననాయకుడు. బట్ ఈ పాయింట్ కూడా గోస్ట్ మన తెలుగుకి అనిల్ రావుపూడి, ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్ కానీ సో ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో అనిల్ డైరెక్షన్ ఈజ్ సూపర్. డైలాగ్స్ గురించి ఈ తెలుగులో అయితే డైలాగ్స్ అయితే చాలా బాగుంటాయి, పర్టికులర్గా ఈ బాలకృష్ణకి సెట్ అవుతాయి ఇట్లాంటి డైలాగులు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా ఒక 5-6 డైలాగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో, చాలా బాగా ఇష్టం నాకు. సో అందులో ఒకటి, రాజు ఆయన వెనుకున్న 100 మంది మందను చూపిస్తాడు, కానీ మొండోడు ఆడికున్న ఒకే ఒక గుండెని చూపిస్తాడు. అండ్ వెరీ ఫేమస్ డైలాగ్ అయింది, పతా హై కానోं के बीच में भेजा क्यों रहता है, जब कान भेरी पड़ती है तो बात भेजे में घुसती है. సో ఇట్లాంటి డైలాగ్ అనేవి చాలా చాలా పర్టికులర్గా బాలకృష్ణకి సెట్ అయ్యాయి. సో ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. సో అదే తమిళ్లో అయితే విజయ్ గారికి ఒక్కటి కూడా అంత హెవీ డైలాగ్ అనేది ఏం కుదరలేదు. బట్ తెలుగులో అయితే డైలాగ్ పరంగా అయితే తెలుగు మూవీయే బెటర్. అండ్ కమింగ్ టు మ్యూజిక్, తెలుగులో అయితే తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ తమిళ్లో అయితే అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్. సో తెలిసిందే తెలుగులో తమ్మన్ అయితే ఇరక్కుట్టి పడేశాడు. ఆ బీజిఎం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ ఒక లెవెల్లో ఉంటాయి. ఇప్పటికి కూడా ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తూ ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్స్ కూడా అర్థమవుతుంది. అది తమిళ్లో అనిరుద్ చూసుకుంటే ఆయన కూడా ఇచ్చిన సాంగ్స్ కానీ బీజిఎం కానీ బాగున్నాయి, బట్ నాట్ అప్ టు ద మార్క్. తెలుగుదే బాగుంది. సో మ్యూజిక్ విషయానికి వచ్చే అది కూడా తెలుగు మూవీకి వెళ్తుంటే, సాంగ్స్ విషయానికి వచ్చేస్తే సాంగ్స్ తమిళ్లో కొంచెం బాగున్నాయి సాంగ్స్. బట్ ఓకే, సాంగ్స్ పరంగా అయితే వి గో టు ద అనిరుద్. డిఫరెన్స్ వచ్చేసి ఒకటే, కొంచెం స్టోరీని కొంచెం విలన్ క్యారెక్టరైజేషన్ పెంచారు, కొంచెం రోబోటిక్ కానీ ఇట్లాంటి యాడ్ ఆన్ చేశారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పొలిటికల్కు హెల్ప్ అయ్యే విధంగా కొన్ని సీన్స్ కానీ ఆ విధంగా స్టోరీ డ్రివెన్ నడిచింది అన్నట్టు. ముఖ్యంగా హైలైట్గా చెప్పాల్సింది ఏంటంటే విజయ్ దళపతి లాస్ట్ మూవీ కాబట్టి సో కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ కానీ ఆయన పొలిటికల్కు హెల్ప్ అయ్యే విధంగా కానీ సో దాని మీద ఎక్కువ దృష్టి పెట్టారు. బట్ కంప్లీట్లీ విచ్ మూవీ బెటర్ అంటే ఈ రెండిట్లో సో ఇట్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూ భగవంత్ కేసరి ఇస్ ద బెస్ట్ మూవీ కంపేర్ టు జననాయకుడు. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.